బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. న్యూ ఇయర్ వేడుకల వేళ ఇజ్రాయెల్ కు హౌతీలు షాక్ ఇచ్చారా? దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచొచ్చు. అయితే మిమ్మల్ని కలవరపాటు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు, కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపాటు గురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోని చెప్పి ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. విజువల్స్ మీరు చూస్తున్నారు. నిన్న రాత్రి మళ్ళీ హౌతీలు ఇజ్రాయెల్ మీద దాడి చేశారు. బాంబుల వర్షాన్ని కురిపించారు, మిసైల్స్ వర్షాన్ని కురిపించారు. దీంతో టెల్ అవీవ్ ఎయిర్పోర్ట్ ని మూసేశారు ఇజ్రాయెల్ అధికారులు. ఇజ్రాయెల్ ప్రభుత్వం టెల్ అవీవ్ లోని విమానాశ్రయాన్ని మూసేయడం జరిగింది. టెల్ అవీవ్ విమానాశ్రయాన్ని మూసివేయడం జరిగింది. దాంతోపాటు మిలియన్ల కొద్దీ, లక్షలాది మంది పౌరులు బంకర్లోకి వెళ్లి తలదాచుకున్నారు. విజువల్స్ మీరు చూస్తున్నారు. ఒక్కసారిగా బెన్ గురియన్ ఎయిర్పోర్ట్ దగ్గర కూడా ఆందోళన వాతావరణం నెలకొంది. ఒకసారి మీరు చూడొచ్చు అక్కడ ఏం జరిగిందనేది. אני בסייט תופעה פה הזדקה, משהו בוזרים פה. לא לרוץ. విజువల్స్ మీరు చూస్తున్నారు. ఎయిర్పోర్టులో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో, మరి ముఖ్యంగా సైరన్ మోగింది. నిన్న రాత్రి ఈ దాడి జరిగింది. ఈ దాడి నేపథ్యంలో ఒక్కసారిగా జనాలందరూ కూడా పరుగులు పెడుతున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. మరి ముఖ్యంగా బంకర్లోకి అదిగో మీరు చూడొచ్చు. ఒకసారి అలా పరుగులు పెడుతున్న సందర్భంలో కొంతమంది జారిపడ్డారు, కొంతమందికి గాయాలయ్యాయి. మరి కొంతమందిని స్థానిక హాస్పిటల్ తీసుకువెళ్లి చికిత్స అందించిన పరిస్థితి. ఎందుకంటే ఈ ఆందోళన పరిస్థితి ఒక్కడు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా లక్షలాది మంది ఇజ్రాయలీలు ఒక్కసారిగా భయపడ్డారు, పరుగులు పెట్టారు. అక్కడ సైరన్ మోత మోగడంతో వాళ్ళంతా కంగారు పడ్డారు, ఆందోళనకు గురయ్యారు. బెన్ గురియన్ ఎయిర్పోర్ట్ దగ్గర కూడా ఇటువంటి సిచ్యువేషన్. మరీ ముఖ్యంగా ఈ దాడికి తమదే బాధ్యత అంటూ కూడా హౌతీలు చెప్పుకొచ్చినట్టుగా తెలుస్తోంది. మరి ముఖ్యంగా సైరన్ సౌండ్స్ వినిపించడంతో ప్రజలందరూ కూడా ఎక్కడికి పడితే అక్కడికి పరిగెడుతున్న విజువల్స్. ఎందుకంటే ఎటు వెళ్లాలో తెలియదు, ఆందోళనకర పరిస్థితి. మరి ముఖ్యంగా బంకర్స్ లోకి వెళ్లాలని చెప్తున్నారు, కానీ ఎయిర్పోర్ట్ దగ్గర బంకర్స్ ఎక్కడ ఉంటాయి? ఎలా డైవర్షన్స్ ఇస్తారు? ఎలా వెళ్ళాలి? ఎలా తెలుసుకోవాలి? ఒక పక్క ఆందోళన, కానీ మరో పక్క మీరు చూస్తే కనుక ప్రాణభయంతో పరుగులు పెడుతున్న సందర్భంలో కొంతమంది అలా పడిపోయి కొన్ని చోట్లయితే ఒక చిన్న మోతాదులో తొక్కిసలాట జరిగిందనేది ఇక్కడ మనకి అందుతున్న సమాచారం. విజువల్స్ మీరు చూస్తున్నారు. ఫ్లైట్స్ క్యాన్సిల్ అయ్యే కొన్ని సందర్భాలంటూ కూడా తెలుస్తోంది. మరి ముఖ్యంగా నిన్న రాత్రి మిసైల్స్ వర్షాన్ని కురిపించింది హౌతీ. ఈ నేపథ్యంలో అక్కడ పరిస్థితి మీరు చూస్తున్నారు. అదుపులోకి తీసుకొచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇక్కడ మరి ముఖ్యంగా బెన్ గురియన్ ఎయిర్పోర్ట్కి సంబంధించి ఎయిర్పోర్టు కార్యక్రమాలకు ఇంటరప్షన్స్, అంటే ఆపరేషన్స్కి ఇంటరప్షన్ జరిగినట్టుగా తెలుస్తోంది. దాంతోపాటు వచ్చే విమానాలు, వెళ్లే విమానాలకు సంబంధించి కొద్దిసేపటి వరకు కూడా ఆపేశారు. ఎందుకంటే ఆ శిథిలాలు ఇప్పటికీ ఇజ్రాయెల్ దగ్గర ఇంటర్సెప్టర్స్ ఉన్నాయి, అంటే వాటి రక్షణ కవచాలు. ఎటువంటి మిసైల్స్ని ప్రయోగించినా, ఎవరైనా ఎటువంటి దాడులు చేసినా గాల్లోనే వాటిని పేల్చేస్తాయి, గాల్లోనే వాటిని నివారించేస్తాయి, గాల్లోనే వాటిని తునకలు చేస్తాయి. ఆ శిథిలాలు పడితే కనుక కాస్త ఇబ్బందికర వాతావరణం ఉంటుంది. కొంతమంది గాయాల పాలయ్యే అవకాశం ఉంటుంది. ఒకసారి మీరు చూడొచ్చు. ఆ కంగారులో, ఆ గాబరాలో, ఆ హడావిడిలో, ఆందోళనకర పరిస్థితులు, ఎవరు ఎటువైపు పరిగెడుతున్నారు కూడా అర్థం కాని సిచ్యువేషన్. మరికొంతమంది తమ వెహికల్ని, తమ కార్లను కావచ్చు, తమ 2 వీలర్స్ని కావచ్చు రోడ్డు పక్కనే పడేశారు. మరికొంతమంది అయితే వాటిని అక్కడికక్కడే ఎక్కడ పడితే అక్కడ వదిలేసి, మరికొంతమంది అయితే ఆ స్పీడ్ను కూడా మర్చిపోయి దూకేసి పారిపోయిన ప్రయత్నాలు ఉన్నాయంటూ కూడా తెలుస్తోంది. సో అక్కడ పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. నిన్న రాత్రి మీరెలా న్యూ ఇయర్ వేడుకలు సెలబ్రేట్ చేసుకుంటారు అని అర్థం వచ్చేలా ఇజ్రాయెల్ మీద హౌతీలు బాంబులతో విరుచుకుపడ్డారు. ఇటు హౌతీలకు సంబంధించి యెమెన్లోని హౌతీలు ఇప్పుడు బాంబులతో, మిసైళ్లతో ఇజ్రాయెల్ మీద విరుచుకుపడుతున్న పరిస్థితి. హమాస్ అయిపోయింది, హెజ్బుల్లా అయిపోయింది. ఇప్పుడు మిడిల్ ఈస్ట్లో హౌతీలు రెచ్చిపోతున్నారు.
ఈ దాడికి కారణం ఒకటే తెలుస్తోంది. యుఎస్ కోalition కి సంబంధించి యుఎస్ కోalition దాడి చేసింది. ఆ దాడి చేసిన కొద్దిసేపటికి ఆ దాడి చేసిన అదుగో మీరు చూడొచ్చు, అక్కడ కొండ మీద మిజైల్స్ కి సంబంధించి పడిన సందర్భం. ఇలా మిజైళ్ల వర్షం కురిపించింది. ఆ మిజైల్ ఎప్పుడైతే కనిపించాయో, మిజైల్స్ దూసుకొస్తున్నాయని గమనించిందో, మరి ముఖ్యంగా ఇజ్రాయెల్కి సంబంధించి రక్షణ వ్యవస్థ వెంటనే అలర్ట్స్ జారీ చేస్తుంది. ఆ సైరన్స్ మోతం మోగింది. ప్రజలందరూ కూడా బంకర్లోకి వెళ్ళిపోవాలంటూ వాళ్ళు సూచించిన పరిస్థితి. దీంతో లక్షలాది మంది ఇజ్రాయలీలు రాత్రంతా కూడా బంకర్లోనే ఉన్నారు. బంకర్లోని వాళ్ళు తలదాచుకున్నారు. రాత్రంతా అక్కడే జామ్ చేయాల్సి వచ్చింది. అంటే అక్కడే వాళ్ళు ఉండాల్సి వచ్చింది, జాగారం చేయాల్సి వచ్చింది. ఏం జరుగుతుందో అర్థం కావటం లేదు. ఏం జరుగుతుందో అర్థం కాదు. ఎవరు ఏ క్షణాన బాంబులేస్తారో తెలీదు. ఇటువంటి పరిస్థితి ఇంకా కంటిన్యూ అవుతున్నట్టుగా మనకు సమాచారం అందుతోంది. హౌతీలు ఇప్పుడు రెచ్చిపోతున్నారు. మరీ ముఖ్యంగా డిసెంబర్ 7న 2023లో డిసెంబర్ 7న హమాస్ ఇజ్రాయెల్ మీద దాడి చేసింది. ఆ ప్రభావం, ఆ ఇంపాక్ట్ ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలో హమాస్ తర్వాత హెజ్బుల్లా రెచ్చిపోయి ఇజ్రాయెల్ మీద దాడి చేసింది. ఇజ్రాయెల్ కూడా దానికి తగిన విధంగానే బుద్ధి చెప్తామన్న విధంగా దాడి చేసిన సందర్భం. ఆ రెండింటి మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఇరాన్ కూడా మధ్యలో ఎపిసోడ్లో ఎంటర్ అయిన పరిస్థితి మనం చూసాం. సో ఇటువంటి నేపథ్యంలో ఇప్పుడు హౌతీలు ఇజ్రాయెల్ మీద దాడి చేయడానికి కారణం ఏమై ఉండొచ్చు అంటూ చర్చ జరుగుతోంది. ఇక్కడ హౌతీలు ఒకటే చెబుతున్నారు, పాలస్తీనాలకు సంబంధించి మీరు ఇబ్బంది పెట్టారు కాబట్టి మిమ్మల్ని వదిలేదే లేదు అంటూ హౌతీలు చెబుతూ ఉంటే, హౌతీలకు సంబంధించి వార్నింగ్ ఇస్తోంది ఇజ్రాయెల్. మీరు మీ పిల్లచాస్త్రలోను మిమ్మల్ని వదిలిపెట్టేది లేదంటోంది ఇజ్రాయెల్. బెంజమిన్ నెతన్యాహు కూడా అదే చెప్తున్నారు. ఒక్కసారి అక్కడ ఎటువంటి పరిస్థితి ఉందో చూద్దాం. بيافا عندنا quindi basta fare qua da cá faccio un po' tempo no la bus ఆ పేలిన బాంబులు ఏ మోతాదులో ఉన్నాయో తెలుసా? ఇంటర్సెప్టర్స్ వాటిని పేల్చేశాయి. ఆ మిజైల్స్ని గాల్లోనే వాటిని పేల్చేశాయి. అవి ఒకటి పేరిన తర్వాత అవి ఎప్పుడైతే పేల్చేశాయో వాటిని శిథిలాలు ఇజ్రాయెల్ మీద పడ్డాయి. ఇజ్రాయెల్ మీద పడిన తర్వాత ఇజ్రాయెల్ బలగాలు వాటిని గుర్తించే పనిలో పడ్డారు. అవి ఏంటి, ఏ క్వాలిటీస్తో వాటిని తయారు చేయడం జరిగింది, వాటిలో ఏ మెటీరియల్స్ను ఉపయోగించడం జరిగింది, ఏ టెక్నాలజీస్ను ఉపయోగించడం జరిగింది, ఒక్కొక్కటి కూడా కొన్ని కిలోల బరువు ఉన్నాయనేది మనకు తెలుస్తోంది. మరి ముఖ్యంగా ఇదే అంశానికి సంబంధించి ఒకసారి ఆ ఇమేజెస్ని కూడా చూపించే ప్రయత్నం చేస్తాను. ఆ ఇమేజెస్కి సంబంధించి, ఎందుకంటే ఆ శిథిలాలు ఒక్కొక్కటి ఒక మనిషి అంత ఉన్నాయి. పడిన తర్వాత ఎప్పుడైతే ధ్వంసమయ్యాయో ఆ మిజైల్స్ ఎప్పుడైతే ఇంటర్సెప్టర్స్ ఆ హౌతీలు ప్రయోగించిన మిజైల్స్ని ట్రాక్ చేసి వాటిని పేల్చేశాయో, ఆ పేల్చేసిన తర్వాత పడ్డ శిథిలాలు ఒక్కొక్కటి కూడా ఒక మనిషి అంత ఉన్నాయంటే అర్థం చేసుకోవచ్చు ఏ స్థాయిలో అక్కడ బాంబుల దాడి జరుగుతుందనేది. మరి ముఖ్యంగా ఈరోజు రాత్రి మరికొద్ది గంటల్లో హ్యాపీ న్యూ ఇయర్ అని పలకరించుకోవాల్సిన వాళ్ళు, ఆర్ యూ సేఫ్, ఆర్ యూ ఓకే, నువ్వు బాగానే ఉన్నావా అంటూ పలకరించుకోవాల్సిన పరిస్థితి. ఎందుకంటే వాళ్ళు బంకర్లోనే ఉన్నారు. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు బంకర్లోనే ఉంటున్నారు. దాంతోపాటు బాంబు షెల్టర్స్లోకి వెళ్ళిపోతున్నారు. ఇన్ఫ్యాక్ట్ ఎయిర్పోర్ట్లో చూసినటువంటి పరిస్థితి, బయట చూసినటువంటి పరిస్థితి, రోడ్డు మీదకి రావాలంటేనే జనం భయపడిపోయిన పరిస్థితి. ఏ క్షణాన ఏ మిజైల్ వచ్చి అటాక్ చేస్తుందో తెలియదు, ఏ మిజైల్ దాడిలో ఏమవుతుందో తెలియదు. అటువంటి పరిస్థితి వాళ్ళు రాత్రంతా బిక్కుమంటూ బతికారు. కనీసం నీళ్లు తాగాలన్నా ఆలోచించారంటే అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే రాత్రంతా వాళ్ళు ఆ బంకర్లోనే ఉండిపోయారు. హౌతీలు టార్గెట్ చేశారా? హమాస్ అయిపోయింది, హెజ్బుల్లా అయిపోయింది. ఇప్పుడు ఇజ్రాయెల్ పోరాటం హౌతీలను అంతమొందించడమేనా? అవునంటోంది ఇజ్రాయెల్. బెంజమిన్ నెతన్యాహు ఒకటే అంటున్నాడు, ఇజ్రాయెల్ కావచ్చు, ఇజ్రాయేలీలు కావచ్చు, తమ దేశ పౌరులను ఎవరైనా టచ్ చేసినా,
వాళ్ళకి హాని కలిగించాలనే ఆలోచన వచ్చిన ఎవరికైనా ఒకటే ఫార్ములా, ఎవరికైనా ఒకటే పద్ధతి అంటూ ఇండైరెక్ట్గా హౌతీలకు టార్గెట్ పెట్టాడు అంటూ కూడా చర్చ జరుగుతుంటే అర్థం చేసుకోవచ్చు. హౌతీల లక్ష్యంగా ఇటు ఇజ్రాయెల్ ఇప్పుడు వచ్చే ఏడాది నుంచి, అంటే రేపటి నుంచి, జనవరి 1 నుంచి తమ ఉగ్ర రూపాన్ని చూపించబోతోందా? ఇప్పటికీ అమెరికా కోalition, యుఎస్ కోalition ఇప్పటికే దాడి చేస్తుందనేది అందుతున్న సమాచారం. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ ఎలా వెళ్ళబోతోంది? ఇజ్రాయెల్ దాడులు ఏ స్థాయిలో ఉండబోతున్నాయి? మరి ముఖ్యంగా ఇరాన్ ఇప్పుడు ఏమైనా ఎంటర్ అవుతుందా? ఎందుకంటే హౌతీలకు సంబంధించి ఇరాన్ బ్యాక్ చేస్తోంది, ఇరాన్ మద్దతు పలుకుతోందనేది ఇక్కడ ఇజ్రాయెల్ చెబుతున్న మాట. ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ ఒకటే చెబుతోంది, తమ పౌరులను ఎవరైనా కెలికినా, ఎవరైనా టచ్ చేసినా, ఎవరైనా ఆపద తలపెడితే వదిలేదే లేదు, ఎవరికైనా ఒకటే ట్రీట్మెంట్ అంటోంది. ఈ నేపథ్యంలో రేపటి నుంచి హౌతీ వర్సెస్ ఇజ్రాయెల్గా మారబోతోందా? ఎర్ర సముద్రం ఎర్రబడబోతోందా? ఇదే ప్రశ్న తలెత్తుతోంది. ఎర్ర సముద్రం రేపటి నుంచి హౌతీల నెత్తురుతో ఎర్రగా మారబోతోందా? ఇదే చర్చ జోరందుకుంటోంది. ఎందుకు అంటే ఈరోజు జరిగిన ఈ అంశానికి సంబంధించి ఇజ్రాయెల్ చాలా సీరియస్గా తీసుకుంది. హౌతీలను వదిలిపెట్టేదే లేదంటోంది. మీకేమనిపిస్తోంది? హమాస్ అయిపోయింది, హెజ్బుల్లా అయిపోయింది, ఇప్పుడు హౌతీలతో పోరాడుతోంది ఇజ్రాయెల్. ఈ నేపథ్యంలో హౌతీలు వెనక్కి తగ్గుతారా? ఇజ్రాయెల్ విడిచిపెడుతుందా? ఎవరు ఏ విధంగా వెళ్ళే అవకాశం ఉంది?